శ్రీ సాయిరామ్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. భగవాన్ శ్రీ సత్యసాయి పాదపద్మములకు అనంతకోటి ప్రణామములు. ఓ నా పేరు డి శారద. నేను మాధవదార సమితి మురళీనగర్ భజన మండలి సభ్యురాలిని. మాధవదార సమితి సేవాదల్ కోఆర్డినేటర్ని. నేను నా అనుభవాలు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ నేను ఎలాగా స్వామి హ్మ్, ఫోల్డ్‌లోకొచ్చానో అది చెప్పదలుచుకున్నాను. మా నాకు మ్యారేజ్ అవ్వకముందే మా మామయ్య గారు అంటే మా మేనమామ గారు తను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్‌గా జాబ్ చే ఆహ్, స స్వామి దీంట్లోనే ఉండేవారు. తను ఏది చెప్పినానో నేను మనిషి భగవంతుడేంటి అనేసి కొద్దిగా క్రిటిసైజ్ చేసేదాన్ని. గానీ స్వామి ఎలాగా వాళ్ళు ఫోల్డ్‌లోకి తీసుకొని రావాలనుకుంటారో, నాకు సత్యసాయి డివోటీయే హస్బెండ్‌గా ఇచ్చారు. దాని తర్వాత మా ఇంట్లో భజనలు చాలా జరుగుతుండేవి. నేను కొద్దిగా భజనలకి గట్రాను అంటే ఇంట్లో భజన అటెండ్ అయ్యేదాన్ని గానీ, భజనలకి గట్రా వెళ్ళడం కొద్దిగా కాస్త తక్కువే. గానీ నాకు ఫస్ట్ స్వామి మీద ఎప్పుడు నమ్మకం కలిగిందంటే, మా ఆడపడుచుకి చాలా సంబంధాలు గట్రా చూసాము. గానీ ఏది ఇదవ్వలేదు. తను గవర్నమెంట్ జాబ్ అయితేనే చేసుకుంటాననేది. అలాగా ఒకరు పోస్ట్ మ్యాన్ అతను సెంట్రల్ గవర్నమెంట్ జాబు వచ్చింది. వచ్చారు, చూసారు. ఏప్రిల్ మంత్‌లో వచ్చి పెళ్లి చూపులయ్యాయి. గానీ వాళ్ళు వెళ్లి ఏమీ చెప్పలేదు. తర్వాత మేము స్వామి దగ్గరికి సెప్టెంబర్‌లో వెళ్ళాం. సెప్టెంబర్‌లో వెళ్ళినప్పుడేమొచ్చి ఈ త లెటర్ ఏమొచ్చి మా వారు స్వామికి లెటర్ ఇవ్వడానికి పట్టుకున్నారు. స్వామి వచ్చి అంటే ఫస్ట్ 3 డేస్ తీసుకోలేదు. మేము ఏ రోజు రిటర్న్ అవుతున్నామో, ఆ రోజు స్వామి లెటర్ తీసుకొని విభూది సృష్టించేసి ఇతనికిచ్చారు. ఇచ్చి అవుతది అనేసి అన్నారు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే వారం రోజుల్లోనే వాళ్ళేమొచ్చి మళ్ళీ రమ్మనమని, ఈ తర్వాత వెంటనే ఏ రోజు వెళ్ళామో ఆ రోజే తన మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. వితిన్ 2 మంత్స్‌లో మా దగ్గర మనీ ఏటి లేకపోయినాను, స్వామి సంకల్పంతో మనీ అరేంజ్‌మెంట్స్ అన్నీ జరిగి, తన మ్యారేజ్ నవంబర్ 24న జరిగిపోయింది. అది న నాకు అది నా లైఫ్‌లో ఫస్ట్ స్వామి మీద అంటే ఇతను భగవంతుడు అని, ఇతనిలో శక్తి ఉంది అని ఫస్ట్ నమ్మకం కుదిరింది. సాయిరాం. సాయిరాం. మా ఆడపడుచు మ్యారేజ్ అయిన తర్వాత నాకు స్వామి మీద నమ్మకం కుదరడం స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను స్వా మాకు జగదల్‌పూర్ ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడ భజన మండలి ఏంటి లేకున్నాం. నేను మా హస్బెండ్ వెళ్ళి కొంతమంది అంటే ఆహ్, స్ రైల్వే కాలనీలో క్వార్టర్స్‌లో కొంతమంది ఇదయ్యి మొత్తం మీద భజనలో ఒక 5గురు మెంబర్స్ ఉన్నాను. లక్షవారం భజనలు చేసుకోవడం. తర్వాత నారాయణ సేవలు చేసుకోవడం. అలాగా ఒకటి ఒకటి. తర్వాత జగదల్‌పూర్‌లోని స్వామి మందిరంలోని ఎప్పటికప్పుడు విభూది పడడం, తర్వాత త్ అమృతం పడడం అవన్నీను నాకు చాలా అంటే ఇంకా స్వామి మీద నమ్మకం పెంచిందనమాట. అలాగా నేను చాలా అన్ని కార్యక్రమాల్లో, సేవల్లో తర్వాత మా వారు బాల వికాస్ చెప్పేవారు. అతనికి హెల్ప్‌గా ఉండేది. నేను బాల వికాస్ అప్పుడు స్టార్ట్ చేయలేదు గానీ అతనికి హెల్ప్‌గా బాల వికాస్ కార్యక్రమాలకి అన్నిటికీను హెల్ప్ చేసేదాన్ని. ఏవైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే దాంట్లో హెల్ప్ చేయడం. అలాగా నా లైఫ్‌లోనే ఇదయింది. కానీ నా లైఫ్‌లో మోస్ట్ అంటే ఇంపార్టెంట్ స్వామి దర్శనం. నేను నా మ్యారేజ్ అయిన వెంటనే స్వామికి దర్శనం చేసుకోవడం స్టార్ట్ అయింది గానీ, అంటే నా లైఫ్‌లో గుర్తుండిపోయే దర్శనం అంటే నేను 2008లో ఫస్ట్ స్వామి సేవకెళ్ళాను. పుట్టపర్తి సర్వీస్‌కి వెళ్ళాను. అప్పుడు 3 డేస్ సర్వీసే. మేమొక బ్యాచ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి మా వారప్పుడు శ్రీకాకుళంలో జాబ్ చేసేవారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళాము. అందరూను మేము ఒక 8 మందో, 10 మంది వెళ్ళాము. అందరికీను స్వామి యజ్ఞం దగ్గరేసి నాకొక్కదానికి ఈశ్వరంబ ట్రస్ట్‌లోని సర్వీసేశారు. ఒక్కదాన్ని ఎలాగా ఫస్ట్ టైమ్ ఎళ్ళాను. మా వారు కూడా రాలేదు. నాకు చాలా భయం అది గాని ఎలాగో అక్కడ మనకి పుట్టపర్తిలో ఎళ్తే ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్ అవ్వడం అలాగా నాకు
అడ్జస్ట్ అయ్యాను. గానీ ఒక్కటేంటంటే మా చెల్లికి కూడాను తనకి ఐడెంటిటీ కార్డ్ చేసి సర్వీస్‌కి తీసుకెళ్ళంటే తను ఫస్ట్ రోజు ఏ రోజు రిజిస్ట్రేషనో ఆ రోజు రాలేకపోయింది. మరుసటి రోజొస్తే స్ ఎంత బ్రతిమాలినాను పుట్టపర్తిలో డిసిప్లిన్ అనుకోని అస్సలు అలౌ చేయలేదు. అలౌ చేయకపోతే ఎలాగా తను మ్యారేజ్ అవ్వలేదు. తర్వాత కొత్త ఎక్కడ వదిలేస్తాను. కనీసం నేనెక్కడ ఉంటున్నానో ఆ షెడ్‌లోని అలౌ చేయమన్నాను అలౌ చేయలేదు. తనది కనీసం సూట్ కేస్ కూడా లోపల పెట్టనివ్వలేదు. స్వామి ఏటి పరీక్ష అని చాలా ఏడ్చాను. చాలా చాలా అంటే 2 డేస్ లాగా అంటే మొదటి నుంచే ఈళ్ళు అసలు అలౌ చేయమంటున్నారనుకోని ఏడుపు స్టార్ట్ చేసి 2 డేస్ ఏడుపు అలాగే కంటిన్యూ అయ్యింది. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా అప్పుడు లక్ష్మణరావు గారే అతనికి చెప్పినాను, "మీ లేడీస్ వాళ్ళు మీరు మీరు చూసుకోండమ్మా" అన్నారు. ఇంకా నేనేం చేయాలో తెలీదు. చాలా ఇది. గానీ స్వామి మిరాకిల్ లాగా నేను మా పిన్ని, బాబాయికి స్వామి అప్పుడు యజ్ఞంకి సహస్ర చంద్ర దర్శనం ఇస్తారు అనేసి. వాళ్ళు సడెన్‌గాను ఆ రోజు దిగారు. మా పిన్ని, బాబాయ్ దిగి ఆహ్, వాళ్ళ కలవగానే అప్పుడేమొచ్చి నా టెన్షన్స్ అన్నీ దూరం అయ్యాయి. మా పిన్ని, బాబాయ్ దగ్గర మా చెల్లికి పెట్టి వాళ్ళతోనే తను రిటర్న్ ఎళ్ళిపోయింది. తనకి సేవకేమొచ్చి ఎలా చేయలేదు. గానీ ఒకటి తన మ్యారేజ్ గురించే నేను తనకి తీసుకెళ్దాం అనేసి ట్రై చేశాను. తన మ్యారేజ్ కుదరటం లేదు. ఏదైనా స్వామికి తన మ్యారేజ్ కుదరాలి అనేసి. మేము ఏ రోజు సర్వీస్ అయిపోయిందో ఆ రోజు మేమే లాస్ట్ అనమాట. సర్వీస్ అంతా చేసి ఈ స్వామికి దర్శనం చేసుకోవడానికి స్వామి అప్పుడు అదే గ్రౌండ్‌లో దర్శనం ఇస్తారనేసి స్వామి రథం మీద వస్తారు కదా! ఆ దర్శనంకి లాస్ట్‌కి మేమిద్దరమే అన్నీ సర్వీస్ చేసి గానీ నేను సర్వీసు మనస్ఫూర్తిగా బాగా చేశాననుకోని ఆంటీలందరూ నాకు చాలా "పాప నువ్వు బాగా సర్వీస్ చేస్తున్నావు" అనేసి అనేవారు. అలాగా మేమిద్దరూను స్కార్ఫ్ పట్టుకొని వస్తుంటే, కరెక్ట్‌గా స్వామి గేట్ దగ్గరికొచ్చేటప్పటికి, ఆ రోజే ఆంధ్ర సేవాదల్ జాయిన్ అయ్యారు. మాకిప్పుడు సేవాదల్ కావాలి. మీరిద్దరూను స్వామి ఇప్పుడొస్తారు. మీరు రోప్ పట్టుకోండి అనేసి వెంటనే పిలిచారు. పిలిస్తే అప్పుడు వెంటనే మేమిద్దరం ఎళ్లి ఆ రోప్ పట్టుకోవడానికి జాయిన్ అయ్యాం. అప్పుడు నా లైఫ్‌లో అంటే ద బెస్ట్ దర్శనం. స్వామి అప్పుడు వెంటనే కార్‌లో ఇలాగొచ్చారు. విండో ఓపెన్ చేసి స్వామి అలాగ నాకు 2 చేతులతో ఇలాగ బ్లెస్ చేస్తున్నారు. ఆ వైబ్రేషన్స్ నాకు ఇప్పటికీ నా లైఫ్‌లో నేనెప్పుడూ అదే గుర్తు చేసుకుంటాను. స్వామి వైబ్రేషన్స్ నా వైపు అలాగ వస్తున్నాయి. ఎంత అంటే అలాగ కంటిన్యూ ఆనందంతో ఏడుపు. ఎంత అంటే నేను అలాగా ఒక గంట పైనే ఏడుస్తూనే ఉన్నాను. ఆ ఆనందం అంటే ఆ దర్శనం స్వామి నవ్వుతూ ఇలాగ బ్లెస్ చేశారు. అది నా లైఫ్‌లో బెస్ట్ దర్శనం. అక్కడి నుంచి వచ్చిన వెంటనే మా చెల్లికి 15 డేస్‌లో మ్యారేజ్ కూడాను కుదిరిపోయింది. ఇంకా నమ్మకం పెరిగింది. సాయిరాం. సాయిరాం. నా లైఫ్‌లో ఇంకో పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఏటంటే మేము ఇల్లు కొనుక్కోవడం. మేము 2003 నుంచి స్టార్ట్ చేసాము. ఇల్లు కొనుక్కుందాం అనేసి చాలా ప్రయత్నాలు చేసాము. చాలా దగ్గరలు తిరిగాం. కంటిన్యూ 3 మంత్స్ ఆల్‌మోస్ట్ రోజు తిరుగుతున్నాము. నేను, మా వారు రోజు బైక్ మీద అన్ని ఏరియాస్ అంటే మధురవాడ నుంచి చిన్నగంట్యాడ, పెదగంట్యాడ, గాజువాక, ఇటు సింహాచలం ఆల్‌మోస్ట్ అన్ని ఏరియాస్ కవర్ చేసాము. చాలా చాలా తిరిగాము. ఇండివిడ్యువల్ హౌస్ కట్టించుకుందామని అది కుదరలేదు. కుదరకపోతే పోనీ అపార్ట్‌మెంట్ అయినా తీసుకుంటాం అనేసి దాని గురించి కూడాను చాలా దగ్గరలు తిరిగి లాస్ట్‌కి మా వారు ఒకరోజు అక్కయ్యపాలెంలో ఒక అపార్ట్‌మెంట్ చూసారు. అది చూసి బాగుంది. నీకు నచ్చితే సాయంత్రం ఎళ్లి అడ్వాన్స్ ఇచ్చేద్దాం అనేసి బయలుదేరాము. ఈవినింగ్ 3:30 ఇలాటప్పుడు బయలుదేరాము. బయలుదేరి వెళ్తుండగా ఇక్కడ న్యూ కాలనీలో షిరిడి సాయిబాబా మందిరం జస్ట్ ముందే ఏ సడెన్‌గా ఎదురుగుండా ఒక ఆటో రాగానే మా వారు బైక్ ఇంబాలెన్స్ అయింది. ఇతను కొద్దిగా బైక్ ఇంబాలెన్స్ చేయగానే నేను జారిపోయి పడిపోయాను. ఇతనికి తెలియదు. ఇతను అలాగ ముందుకు వెళ్ళిపోయారు. మస్జిద్ అవి దాటిపోయారు. దాటిపోతే ఎవరో ఒక వైట్ డ్రెస్ ఏసుకున్న అతనేమొచ్చి చెప్పారట. ఎవరో పడిపోయినట్టున్నారు మీ వారా ఏటా అనేసి ఇతనికి అరిచి చెప్తే ఇతనేమొచ్చి బ్యాక్‌కి చూసుకున్నారు. నేను లేను. లేకపోతే అప్పుడేమొచ్చి వెనక్కి తిరిగి మళ్ళీను వెతుక్కోవడానికి వచ్చారు. ఇతనితో సహా ఆ వైట్ డ్రెస్ ఏసుకున్న అతను కూడాను ఇతనితో వచ్చి నాకు చూసి నేను బ్లడ్‌తో ఫుల్ తడిసిపోయి ఉన్నాను. మా వారు వైట్ షర్ట్ ఏసుకున్నారు. అది ఫుల్ బ్లడ్‌తో తడిసిపోయి ఉంది. నాకు చెవు ఊడిపోయి, తెగిపోయి ఉన్నది. తర్వాత ఇక్కడ ఇదంతా అంటే ఆల్మోస్ట్
బాడీ అంతాను దెబ్బలే తగిలిపోయి, ఈ అతనేమొచ్చి హెల్ప్ చేశారు. గానీ అతను ఫస్ట్ అడిగారేటంటే, మీరు దేంట్లో జాబ్ చేస్తున్నారనేసి అడిగారు. రైల్వేలో అంటే, రైల్వే హాస్పిటల్‌కే తీసుకెళ్ళండనేసి. ఆ రోజుల్లోనైనా ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే కనీసం ఒక 10,000, 20,000 ఖర్చయ్యును. వెంటనే రైల్వే హాస్పిటల్‌కి తీసుకొనెళ్ళి జాయిన్ చేయడం. నా నేను సెన్స్‌లెస్ అయ్యి 2 అవర్స్ తర్వాత నాకు సెన్సొచ్చింది. సెన్సొచ్చి డాక్టర్సు అప్పుడు ఆ చెవుకి 22 స్టిచెస్ పడ్డాయి. ఇక్కడ 8 స్టిచెస్ పడ్డాయి. తర్వాత బాడీ అంతాను దెబ్బలే. అలాగా హాస్పిటల్‌లో 11 డేస్ ఉన్నాను. 11 డేస్ ఉండి ఇదయ్యి స్వామి రక్షించారు నాకు. అతను కూడాను నేను నమ్ముతానేంటంటే అతను స్వామే అని. ఆ వైట్ డ్రెస్ ఏసుకొని వచ్చిన అతను స్వామిలాగా నాకొచ్చి కాపాడారు. స్వామే అతను. ఆహ్, తర్వాత మేము ఏ రోజు రిటర్న్ ఇంటికి వచ్చామో, ఇలాగ ఇంట్లో అడుగుపెట్టి ఇంకాను 5 మినిట్స్ అవుతుందో లేదో ఇతని ఫ్రెండ్ కాల్ చేశారనమాట. కాల్ చేసి, నువ్వు ఎలాంటి ఇల్లు ఎతుకుతున్నావో అలాంటి పెద్ద హాల్‌తో ఒక ఇల్లు ఈ మురళీనగర్‌లో ఉంది" అనేసి. వెంటనే మేమేమొచ్చి ఆ రోజు మా అబ్బాయి బర్త్‌డే. ఆ రోజు రావడం వీలవ్వలేదు. మరుసటి రోజొచ్చి ఆ 50,000 పట్టుకొని వెంటనే అతనికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగి ఈ ఆ ఇల్లు మురళీనగర్‌లో మాకు ఇల్లిప్పించారు. నేను మురళీనగర్ భజన మండలి సభ్యురాలిని అవ్వగలిసాను. అది నాకు పెద్ద అదృష్టంగా భావిస్తాను. స్వామేమొచ్చి అలాగ నాకు సేవ్ చేశారు. సాయిరాం. సాయిరాం. నా లైఫ్‌లోని ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే మా అబ్బాయిది. ఈ వాడు పుట్టినప్పుడును చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ చాలా ఉండేవి. నేను చాలా ఫేస్ చేశాం. పుట్టిన వెంటనే వాడు 11 డేస్ హాస్పిటల్‌లో ఉండడం అన్నీ జరిగాయి. అప్పుడు కూడాను హాస్పిటల్‌లో కూడాను అలాగా సాయి గాయత్రి చేయడం, తర్వాత మా స్వామి బుక్స్ చదువుకోవడం అవన్నీను చాలా స్వామి ఎలాగా అప్పుడును ఒక 11 డేస్ ఉన్నాను హాస్పిటల్‌లో. కనీసం అంటే వాడికి ఐసీయూలో పెట్టారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఎలాగ స్వామి కాపాడారు అనేసంటే అదంతాను స్వామి దయతోని వాడు బయటపడ్డాడు. 1 ఇయర్ వరకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడు. దాని తర్వాత మాత్రం స్వామి వాడి లైఫ్‌లో అంతాను మంచే చేశారు. వాడి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి. హెల్త్ హెల్త్ కూడా బాగుండేది. ఇంకా చదువులో కూడాను చిన్నప్పటి నుంచే స్వామి అంటే ఇస్తే ఈ అంత మంచి బిడ్డనిచ్చారు అనేసి స్వామికెప్పుడూ కృతజ్ఞత చెప్పుకోవడమే. ఆహ్, క్లాసు ఎల్‌కేజీ నుంచిను వాడెప్పుడూను క్లాస్ ఫస్టే. అలాగా చదువులో గాని, ఎప్పుడును ఒక్కరోజు కూడా వాడు చదువు విషయంలో గాని, దేంట్లోని నేను టెన్షన్ పడకుండా, హెల్త్ కూడాను అప్పటినుంచి స్వామి పూర్తిగా మంచి హెల్త్‌నిచ్చి, చాలా బాగా అన్నీను వాడు ఎ ఇంటరు ఇంటర్‌లోని కూడాను 98.7% తెచ్చుకున్నాడు. అలాగే అన్నీను బీటెక్. అయితే ఒక్కటేంటంటే అది లైఫ్‌లోని వాడి లైఫ్‌లోని, మా లైఫ్‌లో కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడు జేఈఈ మెయిన్స్ పాస్ అయిపోయాడు. జేఈఈ అడ్వాన్స్ రేపు ఎగ్జామ్ అనగా మా మావయ్య గారు సడెన్‌గా ఎక్స్‌పైర్ అయిపోయారు. ఆ ముందు రోజు. ఎక్స్‌పైర్ అయిపోతే అంతాను ఇంట్లోని గోల గోల దీంట్లోని ఫుల్ డిస్టర్బెన్స్ అవ్వడం. అయినాను మరుసటి రోజు ఇదయిన తర్వాత వాడు ఎగ్జామ్ ఇవ్వడానికి మా నాన్నగారు తీసుకొనెళ్లారు. ఎగ్జామ్ ఇచ్చాడు. గానీ ఆ సారే ప్యాటర్న్ ఏదో సంథింగ్ చేంజ్ అయ్యింది. తర్వాత సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల వాడు జేఈఈ అడ్వాన్స్ పాస్ అవ్వలేకపోయాడు. జేఈఈ మెయిన్స్‌లోనే వాడికి ఎన్‌ఐటీలోని సీటొచ్చింది. ఎన్‌ఐటీ దుర్గాపూర్‌లో సీటొచ్చింది ఫస్ట్ వాడికి. వాడికేమొచ్చి ఈ ఐఐటీలోనే ఇది కావాలి, సీట్ కావాలనేసి చాలా అప్పుడైతే చాలా ఏడ్చాడు కూడాను. ఆహ్, స్వా నేనన్నాను ఏది చేసినా స్వామి మన మంచికే అనేసి. అందరూను కూడాను చాలా బాధపరిచారు. అంటే మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటానన్నాడు. లాంగ్ టర్మ్ తీసుకున్నాను. ఒక్కొక్కసారి ఐఐటీ మళ్ళీ రాకపోవచ్చు. ఎన్‌ఐటీలో సీటొచ్చింది కదా! ఎన్‌ఐటీ కూడా మంచిదే కదా! జాయిన్ అవ్వమనేసి చెప్పారు. అప్పుడేమొచ్చి వాడు కూడాను స్వామి దగ్గర అలాగ ప్రేయర్ చేసి, రేపు బండికెక్కుతామంటే వాడు డెసిషన్ ఏమొచ్చి అర్ధరాత్రి 12 11:30 వరకు స్వామి దగ్గర ఏడ్చుకొని ప్రేయర్ చేసి అప్పుడు బయలుదేరాం.
అలాగా దుర్గాపూర్‌లో జాయిన్ చేయడం. దుర్గాపూర్‌లోని జాయిన్ చేసి మేము ఇంటికొచ్చేసాము. ఒక 15 డేస్ అయిన తర్వాత దుర్గాపూర్‌లోని ఫుడ్డు అస్సలు బాగుండేది కాదు. మా వాడు కొద్దిగా సెన్సిటివ్ అన్నిట్లో ఫుడ్ దగ్గర చాలా ఇది ఎలాగ అడ్జస్ట్ అవుతాడో ఫుడ్ బాగుండేది కాదు. తర్వాత ర్యాగింగ్ చాలా ఎక్కువ. 15 డేస్ అయ్యింది. ఒకరోజు వాడు ఏడ్చుకొని చాలా విపరీతమైన ర్యాగింగ్ చేస్తున్నాడు. నేను ఉండలేను. నేను వెంటనే వచ్చేస్తాననేసి. అప్పుడు ఏటి చేయాలి స్వామి అనేసి ఈ ఇది చేసుకొని మాకు తెలిసిన ఒక అబ్బాయి అక్కడ అప్పుజెప్పేసి వచ్చాం. మా మేడ మీదే ఒకళ్ళుండేవారు. వాళ్ళ అన్నయ్య కొడుకు. ఆ అబ్బాయికి అప్పుజెప్పేసి వెంటనే ఆ అబ్బాయికి ఫోను చేస్తే అంటే చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్ నుంచి ఆ అబ్బాయి మాత్రం వెంటనే వెళ్లి రక్షించాడు ఎలాగో. అంటే అది దీంట్లో నేను చెప్పదలుచుకోలేదు. చాలా ఈ సిట్యుయేషను. గానీ స్వామి ఏటి పరీక్ష ఎలాగో ఎన్‌ఐటీలో సీటొచ్చిందంటే వాడికింత పరీక్ష పెడుతున్నారనేసంటే, స్వామి మనకి కష్టపెడతారు గానీ వెంటనే సొల్యూషన్ కూడాను చూపిస్తారు. ఆ రోజు నైటే వ్ మళ్ళీను సెకండ్ కౌన్సెలింగ్‌లో వాడికి ఎన్‌ఐటీ తిరుచిలో సీటొచ్చింది. ఇంకా చాలా హ్యాపీగా ఫీలయ్యాము. ఫీలయ్యి వెంటనే వాడికి వెళ్ళి తీసుకొనొచ్చి, మళ్ళీ ఎన్‌ఐటీ తిరుచిలో జాయిన్ చేశాం. ఎన్‌ఐటీ తిరుచిలో ఏ ర్యాగింగు గట్రా ఉండేది కాదు. ఫుడ్ కూడా చాలా బాగుండేది. చాలా రకాల మెస్సులు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని మెస్సులు ఉండేవి. వాడికి ఫుడ్‌కి ఏ ప్రాబ్లమ్ అవ్వలేదు. చాలా బాగా అడ్జస్ట్ అయ్యి ఎన్‌ఐటీలో చదివి, ఈ క్యాంపస్‌లోనే మంచి 14,00,000 ప్యాకేజ్‌తో సిటీ బ్యాంక్‌లో జాబ్ తెచ్చుకున్నాడు. అలాగే దాని తర్వాత ఆహ్, ఐఐఎంలో సీట్ సంపాదించుకోవాలని ఒక 2 ఇయర్స్ జాబ్ చేశాడు కూడాను. జాబ్ చేసిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఆహ్, ఇటు జాబ్ చేస్తుండి ఐఐఎం గురించి క్యాట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యాడు. స్వామి అనుగ్రహం అంటే వాడి మీద చాలా ఉంది. ఐఏఎంలో కూడాను దీంట్లోనే వచ్చేసింది. వచ్చేసి "స్వామి సీటెక్కడ ఇప్పిస్తావు? మనకి కోరికలు ఒక హద్దుండదు కదా! స్వామి సీటెక్కడ ఇప్పిస్తావు? అహ్మదాబాద్ గట్రా అయితే వీడు అడ్జస్ట్ అవ్వగలడో లేడో అనుకుంటే స్వామి సేవకెళ్ళాము. సేవకొచ్చి అక్కడ ప్రేయర్ చేసి ఇలాగా ఇంట్లో అడుగుపెట్టాము. కా వాడికి రిజల్టొచ్చి తర్వాత ఇది కూడాను సీటేమొచ్చి ఐఐఎం బెంగుళూరులో సీటొచ్చింది. అక్కడ మా చెల్లి ఉంది. తర్వాత ఫుడ్ కూడాను అంతాను వాడికి ఐఐఎం బెంగుళూరులో అంతా ఇదయ్యి, ఇప్పుడు వాడు లండన్‌లోనేమొచ్చి ఈ జేపీ మోర్గాన్‌లోని జాబ్ చేసుకుంటున్నాడు. అంతా స్వామి అనుగ్రహంతోనే జరిగింది. సాయిరాం. సాయిరాం. నా లైఫ్‌లో స్వామి చాలా చాలా ఎన్నో మిరాకిల్స్ చేశారు. అంటే చెప్పలేనన్ని. దాంట్లోని కొన్ని ఇంపార్టెంట్‌వి నేను చెప్పదలుచుకున్నాను. మా అమ్మ, నాన్నగారు సడెన్‌గా కరోనాలో 6 మంత్స్ గ్యాప్‌లోని ఒకరి తర్వాత ఒకరెళ్ళిపోయారు. అప్పుడు నాకు చాలా ఒంటరితనంగా అనిపించేది. నేనే ఇంటికి పెద్దాన్ని కాబట్టి మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే అందరికీ మ్యారేజెస్ అయిపోయి, ఇదైపోయినాను. నేనే ఇంటికి పెద్దాన్ని కాబట్టి వాళ్ళ మీద కొద్దిగా రెస్పాన్సిబిలిటీ నాకుండేది. ఇంతలోగా సడెన్‌గా మా తమ్ముడికి చాలా సీరియస్ అయింది. హెల్త్ బాలేక అంటే అప్పుడు బ్లాక్ ఇది అనేసన్నారు. కరోనా తగ్గిన వెంటనే. అది అనేసి వాడికి 2 టైమ్స్ ముక్కు దగ్గర ఆపరేషన్ అవ్వడం. నేను భువనేశ్వర్ ఎళ్లి వాడి దగ్గర ఒక 15 డేస్ అలాగుండి, అలాగా స్వామికి కంటిన్యూ ప్రేయర్ సాయి గాయత్రి అలాగా. అంటే చాలా సీరియస్ అయింది. ఎలాగ స్వామి రక్షించారో, స్వామి కాపాడారు నిజంగా. ఆ సాయి గాయత్రి ఎప్పుడూను వాడికి అన్ని స్వామి మిరాకిల్స్ చెప్పడం, వాడిలో హోప్‌ని పెంచడం, అలాగ చేసి వాడి దగ్గరుండి ఇది చేసి స్వామి 15 డేస్‌కి వాడికంతాను అంటే ఏదనుకున్నామో అది లేదనేసి డాక్టర్స్ చెప్పడం. అలాగా ఇదయ్యి స్వామేమొచ్చి అలాగా వాడికి రక్షించారు. అలాగే ఇంకో 2 ఇయర్స్ తర్వాత వాడికి బ్రెయిన్‌లోనేమొచ్చి బ్రెయిన్ హ్యామరేజ్ అయిందనేసన్నారు. అప్పుడు కూడాను స్వామికి కంటిన్యూగాను స్వామికి ప్రేయరు గట్రాను చేయడం, ఈ కంటిన్యూగా ఇది చేయడం వల్ల ఆ బ్రెయిన్ ఇది కూడాను బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. అప్పుడు కూడా స్వామికి ఇంత చిన్న ఏజ్‌లోనే వాడికి అవన్నీను ఫేస్ చేయాల్సొచ్చింది.
వాడికిను కరోనా వచ్చిండు. దాని ఇవే ఎఫెక్ట్సే ఇవనేసి అలాగా స్వామి వాడికి ఆ బ్రెయిన్ హ్యామరేజును, బ్రెయిన్ ఆపరేషన్ అయిన తర్వాత ఇప్పుడు బాగానే ఉన్నాడు. బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు వాడి హెల్త్ బానే ఉంది. స్వామి అలాగా వాడికి కాపాడారు. అలాగే నా తర్వాత చెల్లి బెంగుళూరులో ఉంటది. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇక్కడ మా చిన్న చెల్లి గృహప్రవేశం అనేసి వచ్చి, అప్పుడే వాళ్ళ హస్బెండ్‌కి సడెన్‌గా కడుపులో నొప్పి స్టార్ట్ అయ్యి ఈ దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా టెస్ట్‌లు అన్నీను చేయడం అన్నీ ఇదయ్యాయి. అక్కడ 2 మంత్స్ వరకు వాళ్ళకి తెలియలేదు ఏంటి ప్రాబ్లమో. అలాగా టెస్ట్‌ల తర్వాత ఒకటి రమయ్యలోనే చూపించి అన్నీ చేస్తే లాస్ట్‌కి తెలిసిందేంటంటే క్యాన్సర్ 4థ్ స్టేజ్‌లో ఉందనేసి. అప్పుడు మా ఫ్యామిలీ అంతాను ఇదైపోయాము. ఎలాగా దానికి ఇద్దరు అమ్మాయిలు ఇంకాను చిన్నవాళ్ళే చదువుతున్నారు. ఎలాగ స్వామి అలాగా కంటిన్యూయస్‌గా స్వామికి ప్రేయర్ కంటిన్యూ స్వామి మీరే చూసుకోవాలి. మీరే అట్‌లీస్ట్ మేము హెల్పింగ్ కూడా ఎళ్ళడానికి వీలు లేదు. పాపం మా చెల్లె హాస్పిటల్‌లో అలాగా తిరిగేది. ఇటు వాళ్ళ ఇల్లు కూడాను వాళ్ళ ఇల్లు ఆ టైంలో కడుతున్నాం. స్టార్ట్ చేసున్నాం. హాఫ్‌లో ఉన్నాం. ఇటు ఇల్లు మేనేజ్ చేసింది. అటు వాళ్ళ హస్బెండ్ హెల్త్‌కి అన్నీ చేసి స్వామి ఈ మొత్తం మీద 4థ్ స్టేజ్‌లో ఉన్న క్యాన్సర్‌కి కూడాను ఎలాగా మిరాకిల్ జరిగి బాగయ్యారు. ఇప్పుడు అతను బాగున్నారు. వాళ్ళ ఇల్లు కూడా గృహప్రవేశం అయ్యింది. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు. ఈ రెండును నా లైఫ్‌లో పెద్ద మిరాకిల్స్ స్వామి నా ఫ్యామిలీ మెంబర్స్‌కి అలా కాపాడారు. థాంక్ యూ స్వామి. సాయిరామ్ అండి. ఇంకోటి నా లైఫ్‌లోని పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే కరోనా టైంలోని అన్ని దగ్గరలాగా అన్నీను మా అబ్బాయి ఆ టైంలోని జాబ్‌లో అప్పుడే జాయిన్ అయ్యాడు. ఇంకా 5, 6 మంత్స్ అయింది. ఆ టైంలోని సడెన్‌గాను మనకి కరోనా రావడము, దానివల్ల ఏమొచ్చి అన్నీను బందయిపోయి ఫ్లైట్స్ అన్నీను. ఇంకా లక్కీలీ ఏంటంటే స్వామికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. రేపు తెల్లవారి అంటే అర్ధరాత్రి తెల్లవారుజామున ఫ్లైట్‌లు బందయిపోతున్నాయంటే, మా అబ్బాయి అప్పటి వరకు రానన్నవాడు. సడెన్‌గా డెసిషన్ తీసుకొని అప్పుడప్పుడు బయలుదేరిపోయి ఫ్లైట్‌లోని వచ్చేసాడు. అదొకటి కరోనాలో నా దగ్గరే ఉన్నాడు. అదొకటి నాకు పెద్ద అంటే లైఫ్‌లో ఒకవేళ ఆడక్కడ ఉండుంటే మేము ఏంటయ్యుందుమో ఆ ఎక్స్‌పీరియన్సే వేరు. స్వామి నా దగ్గరికి తెచ్చేసి మా బాబుకి ఉంచారు. అదొకటి. తర్వాత కరోనాలోని మా ఇంట్లోని ఒకేసారి మా వారికి కరోనా రావడం, మా అబ్బాయికిను కరోనా రావడం ఒకేసారి జరిగింది. ఆ టైంలోని మేము ముగ్గురమే ఇంట్లోని ఇతనికేమొచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలన్నారు. చాలా అంటే ఎక్కువగా ఉంది. హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలనేసి. అయితే మా అబ్బాయి కూడాను ఇద్దరు హాస్పిటల్‌కెళ్ళిపోయారు. నేను ఆ టైంలో స్వామి దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను. స్వామి ఏటి పరీక్ష? నేనొక్కదాన్ని ఇంట్లోని ఏటి చేస్తాను? ఈళ్ళిద్దరూ హాస్పిటల్‌కెళ్ళిపోయారు. నేనొక్కదాన్ని ఎలాగుండాలి అనేసి స్వామికి అలా కంటిన్యూగాను స్వామి దగ్గర ఏడుస్తున్నాను. మా ఆడపడుచుకి గట్రా ఫోను చేసి ఏడుస్తున్నాను. మా చెల్లికి ఫోను చేసి ఏడుస్తున్నాను. ఇంతలోగా మా అబ్బాయి ఒక కొద్దిసేపటికి వచ్చేసాడు. వాడు యూత్ అవ్వడానేమొచ్చి హాస్పిటల్‌లో వాడికి ఉంచమనేసి పంపించేశారు. పోన్లే వీడొచ్చేసాడు అనేసి అట్‌లీస్ట్ ఒక మనిషి నాకున్నారు కదా! అనేసి అనుకున్నాను. తర్వాత అర్ధరాత్రప్పుడు వాడికిను చాలా ప్రాబ్లమ్ అయింది. బ్రీతింగ్ ప్రాబ్లము నాకేదో అయిపోతుంది. నాకు ఇదైపోతుంది. ఇంకా మా చెల్లెలకిను దగ్గరలోనే ఉంటారు. వాళ్ళకివి పిలవమని ఫోను చేస్తే స్వామి పరీక్ష అన్నట్టు వాళ్ళిద్దరిదిను ఫోనేమొచ్చి స్విచ్డ్ ఆఫ్ వచ్చింది ఆ టైంలో. స్విచ్డ్ ఆఫ్ రావడం ఏటి చేయాలి స్వామి ఏంటి అనుకోని సాయిరాం వాడేమొచ్చి మా అబ్బాయి ఆ రూమ్‌లోకి రానివ్వడు. "నువ్వు బయటే ఉండు." చాలా భయం కూడా కదా! ఆ టైంలో నాకెక్కడొచ్చేస్తదనేసి. "నువ్వు లోపలికి రావద్దు. నువ్వు బయటే ఉండు." బయట నుంచి సాయి గాయత్రి అలా చదువుకొని ఆడు రూమ్ బయటేమొచ్చి చైరేసుకొని కూర్చుంది. ఆ రాత్రప్పుడు వాడే వెళ్ళి బయటికెళ్ళి ఇది చేసుకొని మెడిసిన్ ఏవో తెచ్చుకున్నాడు. ముక్కులో యేసుకునేవి అన్నీ తెచ్చుకొని, యేసుకొని కొద్దిగా ఇదయ్యి సాచురేట్ అయ్యాడు. ఆకలేస్తుందంటే ఆ రాత్రప్పుడు రైస్ పెట్టి అన్నం గట్రా పెట్టిన తర్వాత వాడు కొద్దిగా సాచురేట్ అయ్యి, వాడికి ఆ బ్రీతింగ్ ప్రాబ్లము అవన్నీను స్వామి తగ్గించారు. తగ్గించిన తర్వాత మా మా వారు హాస్పిటల్‌లో ఉన్నారు గానీ బాగానే అంటే మరీ ఇది రాలేదు. గానీ ఒకరోజు ఏంటంటే సడెన్‌గాను సీరియస్ అనేసి నా మొబైల్‌కి మెసేజొచ్చింది.
అప్పుడు స్వామి నేను కొద్దిసేపు ముందే మాట్లాడాను. నేను అన్నీను అతనికి బ్లడ్డు కూడాను తగ్గిపోయింది పూర్తిగా అనేసంటే రోజు ఇది బొప్పాస్ పండు ఆకులు రసం ఇది తర్వాత ఫ్రూట్ జ్యూసులు అన్నీను మా అబ్బాయి చేత పంపించేదాన్ని. అన్నీను అంటే మా ఫుడ్డే అన్నీ పంపించేవాళ్ళం. హాస్పిటల్ ఫుడ్ ఏటి తినలేదు. తెల్లవారి సాయంత్రం నా ఫుడ్డే నేను వండిసే పంపించేదాన్ని. అంతా బాగానే ఉన్నారు. సడెన్‌గా ఏంటి సీరియస్ అనేసి ఇది చేస్తే, తర్వాతేమొచ్చి నేను ఇతను ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ హాస్పిటల్‌లో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇతను ఆఫీస్ వాళ్ళకి పంపిస్తే, అప్పుడేమొచ్చి ఇతను మళ్ళీ ఫోన్ ఇచ్చేసి నేను బాగానే ఉన్నాను. అంటే నేను నమ్మకం కుదరలేదు. ఏమో నాకు అబద్ధం చెప్తున్నారో ఏమో అనేసి అనుకుంటే, అప్పుడు డాక్టరే సొంతంగాను లేదమ్మా బానే ఉన్నారు అనేసి ఫోన్ చేసి, అలాగా ఇతను ఒక 15 డేస్ హాస్పిటల్‌లో ఉన్నాను. స్వామి ఏమొచ్చి మళ్ళీను అంటే పూర్తిగా ఆరోగ్యవంతంగా ఇంటికి పంపించారు. అది నా లైఫ్‌లోని అంటే మర్చిపోలేని సంఘటన. స్వామి అలాగా అతనికి సేవ్ చేశారు. సాయిరాం. సాయిరాం. ఇంకో ఇ పెద్ద ఎక్స్‌పీరియన్స్ నా లైఫ్‌లో మా వారు పుట్టపర్తి సర్వీస్‌కెళ్ళున్నారు. ఆ టైంలోని మా ఇంట్లోని మా నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ అయ్యి మా ఇంట్లో ఉన్నారు. మా అమ్మగారు ఏదో పనుందని బరంపూర్ వాళ్ళ ఊరికి వెళ్లారు. నేను, మా నాన్నగారు, మా అబ్బాయే ఉన్నాము. ఆ టైంలో మా అబ్బాయి కిందన వాడప్పుడు నైన్తో, 10థో చదువుతున్నాడు. కిందన ఫుట్‌బాల్ ఆడుకుంటుంటే సడెన్‌గాను చెట్లు ఉన్నాయి. ఆ చెట్టుది ఒక హ్మ్, బ్రాంచ్ వచ్చి మా అబ్బాయి కంటికి తగిలిపోయి ఇక్కడ ఈ లోపలికి దూరిపోయి ఇక్కడ తెగిపోయి కంటిన్యూయస్‌గా బ్లీడింగ్ అయిపోతుంది. కంటి దగ్గర బ్లీడింగ్ అయిపోతుంది. ఇంటికొచ్చాడు. ఏం చేయాలో తోచలేదు. ఆ టైంలోని కరెక్ట్‌గా దీపం పెడుతున్నాను స్వామికి ఆ టైంలో. స్వామి ఏటి చేయాలి అనుకోని టెన్షన్ పడుతుంటే మా అపార్ట్మెంట్‌లోనే ఒకతను చూసి అతనన్నారు, "రామ్మా నాతోని బైక్ మీద తీసుకొనెళ్తాను. హాస్పిటల్‌కి తీసుకెళ్దాం" అనుకోని శంకర్ ఫౌండేషన్ అక్కయ్యపాలెంలో ఉంది. అక్కడికి తీసుకెళ్ళాం. అక్కడికి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారేమొచ్చి చూసి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసి విజయనగరంలోని మహారాజా హాస్పిటల్ ఏదో ఉంది. అక్కడ డాక్టర్ ఉంటారు. అతనే దీనికి ఆపరేషన్ చేస్తారు అనేసి చెప్పారు. అయితే ఏం చేస్తాం మరుసటి రోజు అక్కడికి తీసుకెళ్దాం అనేసి ఫస్ట్ ఎయిడ్ ఎలాగో చేశారు కదా! అని ఇంటికి తీసుకొచ్చాము. తీసుకొస్తే ఇంతలోగా మా కన్వీనర్ గారు ఎవరు ఉండేవారో సన్యాసరావు గారనేసి అతనేమొచ్చి మా మురళీనగరు సభ్యుడు అరుణ్ నాకు బ్రదర్ లాంటి నిజంగా అతను చేసిన హెల్ప్ నేను లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోలేను. అరుణ్‌కి ఫోన్ చేస్తే అతను వెంటనే ఆ రాత్రి అప్పుడు 9, 9:30 అవుతుంది. ఇంటికొచ్చి మా అబ్బాయికేమొచ్చి నాకు డాక్టర్ తెలుసనుకోని ఇక్కడే మురళీనగర్‌లో జ్ఞానేశ్వరి గారు అనేసి ఉండేవారు. వాళ్ళ అబ్బాయి జై మహేష్ అతను ఆఫ్థాల్మాలజిస్టు. అతని దగ్గరికి వెంటనే తీసుకొనెళ్ళి చూపించారు. చూపిస్తే అతను చూసి పర్వాలేదు ఆపరేషన్ కంపల్సరీ చెయ్యాలి గానీ ఎల్‌వి ప్రసాద్ దగ్గరికి తీసుకెళ్ళిపోండి. అక్కడ ఆపరేషన్ అవుతది అనేసన్నారు. అంటే అరుణేమొచ్చి మళ్ళీ రాత్రి నైట్ తీసుకొనొచ్చి మార్నింగ్ మీకు తీసుకెళ్తాననేసి పాపం మార్నింగ్ 8:00కే వచ్చి అరుణు, గోపాలు ఇద్దరూ వచ్చారు. గానీ ఆ టైంకే మా పిన్ని కొడుకు ఇక్కడే తను హ్మ్, వీడికి చూడ్డానికొచ్చి "అక్క నేనొస్తానని" నేను, అరుణు ఏమొచ్చి 2 బైకుల్లోనేమొచ్చి ఎళ్ళాం ఎల్‌వి ప్రసాద్ దగ్గరికి. ఎళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిది ప్రైవేట్ జాబ్స్ ఇద్దరూను వెళ్ళిపోండి అనేసి నేను వాళ్ళకి పంపించేసాను. వాళ్ళకి ఆఫీస్‌కి లేట్ అవుతుంది. డాక్టర్ వచ్చేటప్పటికి లేట్ అవుతుందన్నారు. అందుకు 10 అయిన తర్వాత డాక్టరొచ్చి వెంటనే ఆపరేషన్ చేయాలి. 14,000 కట్టండి అనేసన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అనేసి మా వారికి ఫోన్ చేశాను. అప్పుడు అంతా చిన్న ఫోన్‌లే. మా వారికి ఫోన్ చేస్తే మా వారేమొచ్చి నేను ఆఫీస్ వాళ్ళకి చెప్తాను. అంటే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు తీయడానికి గట్రా ఉండేది కాదు. మా వారిచ్చిన డబ్బులు ఆల్‌మోస్ట్ అయిపోవచ్చాయి. నా దగ్గర కూడా ఎక్కువ మనీ లేకున్ను. అప్పుడు వెంటనే ఆఫీస్ వాళ్ళకి చెప్పి వాళ్ళు ఈవినింగ్ వస్తారు. అంతలోగా ఆపరేషన్ చేసిమను అనేసన్నారు ఇతను. అలాగే అనుకుంటే ఇంతలోగా అరుణ్ ఫోన్ చేసాడు. అరుణ్ ఫోన్ చేసి ఈ దే ఇలాగ డాక్టర్ గారు చెప్పారంటే వెంటనే పాపం అతను 14,000 పట్టుకొని నాకు వచ్చి ఇచ్చారు. నేను లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోలేను. వెంటనే ఆపరేషన్ కూడా జరిగింది. అంతా సక్సెస్‌ఫుల్‌గా జరిగిపోయింది. తర్వాత ఆఫ్‌కోర్స్ మా వారొచ్చిన తర్వాత ఇచ్చేసారు గానీ,
అతను ఆ టైంకి చేసిన హెల్ప్ నేను మురళీనగర్ సభ్యురాలిని అవ్వడం వల్ల అతను ఎంత హెల్ప్ చేశారో అంటే స్వామి ఎప్పుడూ చెప్తుంటారు కదా! హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, లవ్ ఆల్ సర్వ్ ఆల్. మా మురళీనగర్ సభ్యులందరూను అది పాటించడం వలన నాకు ఇది నా ఫ్యామిలీ లాగే అనిపిస్తది. సాయిరాం. సాయిరాం. ప్రతి మనిషికిను కొన్ని ఆశయాలు, కోరికలు అనేసి ఉంటాయి. నా లైఫ్‌లో కూడాను నేనెప్పుడూను ఏదైనా సమాజానికి కొ ఎ ఎంతో కొంత ఉపయోగపడాలి అనేసి నాకెప్పుడూ కోరిక ఉండేది. సేవా మార్గ ఏదైనా సేవలు చేయగలగాలి. అనాథ ఆశ్రమంలో, ఓల్డ్ ఏజ్ హోముల్లో గట్రా సర్వీస్ చేయగలగాలి అనేసి అదొక కోరికుండేది. తర్వాత నేను లైఫ్‌లోనేమొచ్చి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఎలాగైనాను కాలేజ్‌లో టీచ్ చేయాలి. ఈ టీచింగ్ ప్రొఫెషన్‌లో వెళ్ళాలి అనేసి చాలా కోరికుండేది. అది కొన్ని కారణాల వల్ల వీలవ్వలేదు. నా మ్యారేజ్ అయిన తర్వాత వీలవ్వలేదు. గానీ స్వామి నాకు ఈ సత్యసాయి ఆర్గనైజేషన్ సభ్యురాలవ్వడాన నాకు స్వామి అన్నీ తీర్చేశారు. ఎందుకంటే నేను సడెన్‌గాను నాకు అంటే 2014 అనుకుంటా. ఇక్కడ గ్రూప్ లీడర్ వేరే ప్లేస్‌కెళ్ళగాన వెళ్ళిపోయారు. సడెన్‌గా వెళ్ళిపోవడాన ఎవరు లేరు అనేసి మా వారు అప్పుడే కన్వీనర్ అయ్యున్ను. మీరును ఇతను ఒకే ఇదైతే బావుంటది అనేసి నాకు సడెన్‌గా గ్రూప్ లీడర్‌గా అనౌన్స్ చేశారు. అది చేయడం వలన నాకు స్వామి ఎన్నో సేవల్లో పాల్గొనే అదృష్టాన్ని కలిగించారు. మెడికల్ క్యాంప్సు, అనాథాశ్రమ సేవలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ హోమ్ సేవలు, ఓల్డ్ ఏజ్ హోమ్‌లో సేవలు, చాలా చాలా సర్వీసెస్ మా మురళీనగర్ సభ్యులు ఏది అంటే పిల్లలకి చదివించడానికి అలాంటి దీంట్లోని తర్వాత ఇంకో అబ్బాయికి కూడాను మేము ఆ అబ్బాయి చాలా అంటే సీరియస్ డిజీస్‌తో బాధపడుతున్నాం. ఆ అబ్బాయికి మేము హెల్ప్ చేయాలంటే మా మురళీనగర్ సభ్యులు అందరూ వెంటనే స్పందించి, ఆ అబ్బాయికి ఒక 1,60,000 ఎంతో కలెక్ట్ అయింది. మేము ఆ అబ్బాయికి హైదరాబాద్ పంపించాము. తర్వాత మళ్ళీను హైదరాబాద్‌లోని కొన్నాళ్ళుండి, అక్కడ మళ్ళీ ఆపరేషన్ జరగలేదనేసంటే, స్వామి మిరాకిల్ లాగా అది ముందు కేజీహెచ్‌లో జరగదు అనేసన్నారు. ఇక్కడేమొచ్చి ఆ అబ్బాయికి కేజీహెచ్‌లోనే అందరూ ఉంటుండగా, మేమందరం సాయి గాయత్రి చదువుతుండగా, ఆ అబ్బాయికి ఆపరేషన్ జరిగి, ఆ అబ్బాయి ఇప్పుడు ఎంతో బావున్నాడు. వెంకటేష్ ఆ అబ్బాయి పేరు. ఇప్పుడు సొంతంగా జాబ్ చేసుకొని తన కాళ్ళ మీద తను బ్రతుకుతున్నాడు. అలాగా స్వామి ఆ అబ్బాయికి సేవ్ చేశారు. అలాగా చాలా చాలా సర్వీసుల్లో పాల్గొనే అదృష్టాన్ని కలిగించారు. తర్వాత నా టీచింగు సడెన్‌గాను నేను ఇంకా ఖాళీగా ఉన్నాను. మా అబ్బాయి ఎప్పుడు జ చదువుకోవడానికి బయటికి వెళ్ళిపోయాడో, ఇంకా నేను బాల వికాస్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేయడం. స్వామి నాకు ఎంత ఆపర్చునిటీ ఇచ్చారంటే, అప్పుడు ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పిల్లలు అందరికీను అంటే క్లాసెస్ చెప్తున్నాను. తర్వాత అన్నీను కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిట్లోని పాల్గొని నాకు చిన్నప్పుడు డాన్స్ చేయాలనే కోరికుండేది. ఆ డాన్స్ పిల్లల చేత చేయిస్తున్నానిప్పుడు. అలాగా స్వామి మనలో ఉన్న అన్ని కోరికల్ని తీరుస్తారంటారు. అలాగా అన్నిట్లోని నాకు పాల్గొనే భాగ్యాన్ని కలిగించారు. నా పిల్లలు బాల వికాస్ పిల్లలు స్టేట్ లెవెల్‌లో ఫస్ట్ రావడం, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఫస్ట్ రావడం ఇవన్నీను స్వామి అనుగ్రహంతో జరిగింది. తర్వాత అన్నిటికంటే అదృష్టం ఏంటంటే నేను మురళీనగర్ సభ్యురాలినవ్వను. నాకు అమ్మా, నాన్న సడెన్‌గా దూరం అయిపోయారు కరోనాలో. గానీ నాకు మురళీనగర్‌లో అమ్మా, నాన్న ప్రేమ, ఫ్యామిలీ ప్రేమ అంతాను ఇక్కడే లభించింది. నాగమణి ఆంటీ, బలరాం అంకులు ఎప్పుడూ అంటారు, "నువ్వు నా కూతురివే" అనేసి. మా అమ్మాయివే అనేసి. అలాగే పుష్ప ఆంటీ అనేసి ఒక ఆంటీ ఉంటారు. వాళ్ళైతే పండగ ఆ ఆంటీ అయితే అమ్మ, అల్లుడు అంటారు. ఇద్దరికిను సొంత కూతురు, అల్లుడికి పండక్కి బట్టలు పెడతారు. ఎలాగో ప్రతి సంవత్సరం ఇప్పుడు వరకును ఆవిడ ప్రతి సంవత్సరం మాకు బట్టలు పెడతారు. ఏది ఇంట్లో వంట చేసినా, ఇది చేసినా పెడతారు. నాగమణి ఆంటీ కూడా అలాగే ఎప్పటికప్పుడు మాకు బట్టలు పెట్టి, మాకు అన్నీను చూసుకుంటారు. సొంత పిల్లలకి ఎలాగ అన్నీను చేస్తారో, ఆ ప్రేమంతాను సాయిలక్ష్మి ఆంటీ కూడాను అలాగే నాకు చూసుకుండేవారు. ఈ అందరు సభ్యులును నాకు సీనియర్ గురువులు వీళ్ళందరూను ఈ ఫ్యామిలీకి ఎంత చేసినానో నేను రుణపడే ఉంటాను. అంత మంచి ఫ్యామిలీ ఎప్పుడు గొడవలు ఇలాంటివేటి లేకుండాను ఏదైనాను కలిసిమెలిసి ఒకే దీనితోని సేవలు చేసుకోవడం ఏదైనాను సేవ ఉంది అంటే వెంటనే అందరూ రియాక్ట్ అయ్యి అందరూను
అంటే యూనిటీగా అన్ని పనులు చేసుకుంటాము. అలాగా ఈ మురళీనగర్ సభ్యులందరూ నాకు ఇప్పటి వరకును కోఆపరేషన్ ఇచ్చి, ఇప్పుడు నాకు మాదాధార సమితికి కోఆర్డినేటర్, సేవాదళ్ కోఆర్డినేటర్‌గాను కూడాను ఏ ఇది కొత్తగా అయ్యాను. మాదాధార భజన మండలి అన్ని భజన మండలి సభ్యులు కూడా నాకు ఇలాగే హెల్ప్ చేస్తున్నారు. ఇదంతా స్వామి అనుగ్రహం. థాంక్ యూ సాయిరాం. అందరూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.